హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకుని రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 3 పార్ట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా 10th క్లాస్లోని సెకండ్ చాప్టర్ అయిన సెట్స్లోని కాన్సెప్ట్స్ని, అట్లాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని, అట్లాగే షార్ట్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈ సెట్స్ అనే చాప్టర్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. మనకి 2021 జూన్లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుంచి అట్లీస్ట్ 12 to 15 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ప్రజెంట్ జరుగుతున్న ఎగ్జామ్స్లో, పబ్లిక్ ఎగ్జామ్స్లో అన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగడానికి అవకాశం లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఓన్ ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. కాబట్టి మొదటగా ఈ చాప్టర్లోని కాన్సెప్ట్ని అన్నిటినీ నేర్చుకుని తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ సెట్. మనకి సెట్ అంటే డెఫినేషన్ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో కింద కొన్ని 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెట్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. అప్పుడు మనం దానికి ఆన్సర్ చేయాలి అంటే సెట్ యొక్క డెఫినేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, మనకి సెట్స్ అనేవి గ్రూప్స్ నుంచే వస్తాయన్నమాట. అంటే మనకి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఉండే స్టూడెంట్స్ వాళ్ళంతా ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. అట్లాగే సినిమా థియేటర్లో ఉండే పీపుల్, అలాగే కలెక్షన్ ఆఫ్ నంబర్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం గ్రూప్గా చెప్పుకోవచ్చు. అయితే మనం ఏ గ్రూప్ని సెట్ అనాలి అంటే వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. అంటే ఒక గ్రూప్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని గురించి మనకి ఖచ్చితంగా తెలిసి ఉంటే, అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ గ్రూప్లో ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్ ఆ గ్రూప్లో ఉండదు అని మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. అట్లాంటి గ్రూప్ని మనం సెట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th క్లాస్ రూమ్లో ఉండే స్టూడెంట్స్ గురించి మీకు సరైన అవగాహన ఉంటుంది కదా. ఏదైనా ఒక స్టూడెంట్ పేరు చెప్పి ఈ స్టూడెంట్ మీ క్లాస్లో ఉంటాడా లేదా అని అడిగితే మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఉంటే ఉంటాడని చెప్తారు, లేకపోతే లేడు అని చెప్తాడు కదా. అంటే ఆ 10th క్లాస్లో ఉండే అందరి స్టూడెంట్స్ గురించి మీకు సరైన అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ వెల్ డిఫైన్డ్ గ్రూప్ అవుతుందన్నమాట. కాబట్టి ఇది ఒక సెట్గా చెప్పుకోవచ్చు. అదే మనం సినిమా థియేటర్కి వెళ్ళామనుకుందాం. ఆ సినిమా థియేటర్లో మనకి చాలామంది వస్తూ ఉంటారు కదా. అందులో ఏదైనా పలానా పేరు చెప్పి ఆ పర్సన్ ఈ థియేటర్లో ఉన్నాడా అని మీకు క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు చెప్పగలరా? చెప్పలేం కదా. అది వెల్ డిఫైన్డ్ గ్రూప్ కాదనమాట. కాబట్టి అది మనకి సెట్ అవ్వదు, ఓన్లీ గ్రూప్గా మాత్రమే ఉండిపోతుంది అనమాట. అంటే మనకి ఒక గ్రూప్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ గురించి మనం ఖచ్చితంగా చెప్పగలిగితే, అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ గ్రూప్లో ఉంటుందా ఉండదా అని మనం చెప్పగలిగితే అది సెట్ అవుతుంది, లేకపోతే ఓన్లీ గ్రూప్ మాత్రమే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ మనకు తెలుసు కదా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 0 అందులో ఉంటుందా అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉండదని చెప్తాం. 5 ఉంటుందా అంటే ఉంటుందని చెప్తాం. కాబట్టి ఇది సెట్ అవుతుంది. అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ సమ్ న్యాచురల్ నెంబర్స్, అంటే కొన్ని న్యాచురల్ నెంబర్స్ మాత్రమే అని అన్నాడు అనుకోండి, ఏ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయో మనకు ఖచ్చితంగా తెలియదు కదా. కాబట్టి ఆ గ్రూప్ మనకి సెట్ అవ్వదు అనమాట. ఇది అంటే మనకి సెట్కి డెఫినేషన్కి ఏం చెప్పుకోవచ్చు అనమాట, వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి సెట్లో ఉండే మనకి ఆబ్జెక్ట్స్ని మనం ఎలిమెంట్స్ అంటాం అనమాట. అవి మనకి ఏవైనా ఆర్టికల్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, వాట్ ఆర్ ఇట్ మేబీ, అవన్నీ కూడా మనకి ఏమవుతాయి అనమాట, ఎలిమెంట్స్ అవుతాయి. ఓకే, మనం ఈ ఎలిమెంట్స్కి సెట్కి ఉన్న రిలేషన్ని రిప్రజెంట్ చేయడానికి కొన్ని సింబల్స్ని, కొన్ని లెటర్స్ని వాడుతూ ఉంటాం. సాధారణంగా మనం లెటర్స్ అంటే సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి అప్పర్ కేస్ లెటర్స్ని వాడుతూ ఉంటాం. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ లెటర్స్ని మనం అప్పర్ కేస్ లెటర్స్ అంటాం కదా, వాటిని వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని అనుకోండి, అప్పుడు మనం ఇది ఎలా రాస్తామంటే క్యాపిటల్ ఏ ఈక్వల్ టు, మనకి న్యాచురల్ నెంబర్స్ తెలుసు,
అంటే ఆబ్జెక్ట్స్ తెలుసు, ఆ సెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఇవి ఇన్ఫైనైట్ ఉంటాయి కదా. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఆ సెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అవుతాయి. వాటిని మనం ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్ని కర్లీ బ్రాకెట్లో మనకి కామాస్తో వేరు చేస్తూ రాస్తాం అనమాట. అంటే కర్లీ బ్రాకెట్ ఇలా పెట్టినట్లయితే దాన్ని కర్లీ బ్రాకెట్ అంటాం. ఇప్పుడు మనకి న్యాచురల్ నెంబర్స్ ఏంటి 1 2 3 4 అండ్ సో ఆన్. ఇది మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అవుతుంది. మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ సాధారణంగా ఎంత రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి n ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ సో ఆన్ ఇట్లా రాస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ 1 2 3 4 అనే వాటిని మనం ఏమంటాం, ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఈ ఎలిమెంట్స్కి సెట్కి మధ్య ఉన్న రిలేషన్ని మనం రిప్రజెంట్ చేయడానికి 2 సింబల్స్ వాడుతూ ఉంటాం. దే ఆర్ బిలాంగ్స్ టు అండ్ నాట్ బిలాంగ్స్ టు. అంటే ఇలా ఉంటే బిలాంగ్స్ టు అవుతుంది, దాన్ని కట్ చేస్తే నాట్ బిలాంగ్స్ టు. అంటే దీన్ని మనం ఈజ్ బిలాంగ్స్ టు అని చదువుతాం. అట్లాగే దీన్ని మనం ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అని చదువుతాం. ఓకే, అంటే ఈ సింబల్ మనం ఎక్కడ వాడతామంటే ఎలిమెంట్కి సెట్కి మధ్యలో మాత్రమే వాడాలన్నమాట. అంటే మనకి ఈ సింబల్కి ముందు అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఏముండాలి, ఎలిమెంట్ ఉండాలి, రైట్ సైడ్ ఏమో సెట్ ఉండాలి. అప్పుడే మనం ఈ బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే ఎలిమెంటు క్యాపిటల్ ఏ అనే సెట్లో ఉంది కాబట్టి ఈ రెండిటికి మధ్యలో మనం ఏ సింబల్ని వాడాలంటే బిలాంగ్స్ టు అనే సింబల్ని వాడాలి. ఓకే, అంటే 1 ఈజ్ బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనే ఎలిమెంటు ఏలో లేదు కదా, ఇక్కడ 0 అనేది సెట్ ఏలో లేదు కాబట్టి దీన్ని ఎలా రాయాలన్నమాట, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు. అంటే 0 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం అనమాట. వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది ఓకే బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్కు సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అట్లాగే మనకి ఈ సెట్స్ని మనం 2 వేస్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అదేంటంటే సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్. అండ్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, దీని మీద ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఈ రోస్టర్ ఫామ్ గురించి, సెట్ బిల్డర్ ఫామ్స్ గురించి, ముఖ్యంగా సెట్ బిల్డర్ ఫామ్ మీద ఖచ్చితంగా మనకి క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏ సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినా సరే మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయగలగాలి. అలాగే రోస్టర్ ఫామ్లో ఇచ్చిన వాటిని సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయగలగాలి. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్? ఇక్కడ రోస్టర్ ఫామ్ మీన్స్ మనకి ఆ సెట్లో ఉండే ఎలిమెంట్స్ని మనం కర్లీ బ్రాకెట్లో కామాస్తో వేరు చేస్తూ రాసినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫామ్. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ మీన్స్ మనం ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి డైరెక్ట్గా చూడలేమన్నమాట. అంటే వాటి యొక్క కామన్ ప్రాపర్టీని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఆ ఎలిమెంట్స్ మధ్యలో ఉండే కామన్ ప్రాపర్టీ మాత్రమే తెలుస్తుంది. కానీ రోస్టర్ ఫామ్లో ఆ ఎలిమెంట్స్ అన్ని క్లియర్గా మనం లిస్టెడ్ ఫామ్లో రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి 1 2 3 4 అండ్ సో ఆన్ కదా. కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే రోస్టర్ ఫామ్ అవుతుంది. ఓకే, దీన్నే లిస్టెడ్ ఫామ్ అని కూడా అంటాం. అదే దీన్నే మనం సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే ఏ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఏంటి న్యాచురల్ నెంబర్స్. అంటే వాటికి ఉన్న కామన్ ప్రాపర్టీ అంటే న్యాచురల్ నెంబర్స్ అనే కామన్ ప్రాపర్టీ ఉంది, దాన్ని మాత్రమే మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి దీన్ని రాసేటప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ అంటే ఈ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఎక్స్ అనుకున్నట్లయితే ఈ ఎక్స్కి మధ్యలో ఉన్న రిలేషన్, ఈ ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి న్యాచురల్ నెంబర్స్. కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇక్కడ కామన్ ప్రాపర్టీ రాస్తాం, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ మనకి ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవి కనిపించట్లేదు, కానీ
వాటి యొక్క కామన్ ప్రాపర్టీని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కానీ ఈ రెండిటికి అర్థంలో ఏ విధమైన డిఫరెన్స్ లేదు కదా. ఇక్కడ మనం న్యాచురల్ నెంబర్స్ అన్నాం, ఇక్కడ మనం న్యాచురల్ నెంబర్స్, కాకపోతే ఇక్కడ ప్రాపర్టీని ఎక్స్ప్రెస్ చేసాం, ఇక్కడ డైరెక్ట్గా ఆ నెంబర్స్ని ఎక్స్ప్రెస్ చేసాం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ b ఈక్వల్ టు 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఓకే, ఇది మనకి రోస్టర్ ఫామ్లో ఉంది. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనేవి క్లియర్గా కనిపించకూడదు, వాటి యొక్క కామన్ ప్రాపర్టీని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, b ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఇప్పుడు ఎలిమెంట్స్ అన్నిటిని ఒక వేరియబుల్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం, అంటే ఎక్స్ సచ్ దట్. ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఈ ఎక్స్ అనేది ఏం నెంబరు. ఒకసారి మనం ఈ 2, 3, 5, 7, 11, 13, 17 అనేవి చూడగానే మనకు ఒక ఐడియా వస్తుంది కదా, ఇవి ప్రైమ్ నెంబర్స్ అని. అయితే ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి ఇన్ఫైనైట్గా ఉంటాయి కదా, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు అందులో మనకి ప్రైమ్ నెంబర్స్ కూడా ఇన్ఫైనైట్ ఉంటాయి. అయితే ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేదు, అప్ టు 19 వరకు మాత్రమే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఫస్ట్ కామన్ ప్రాపర్టీ ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇలా రాసినప్పుడు ఏమవుతుంది, అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి, కానీ మనకి 19 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రావాలి. అప్పుడు ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 20 అని రాస్తే సరిపోతుంది. అంటే 19 తర్వాత ఉంటే ఏదైనా ఒక నెంబర్ రాసినట్లయితే మనకి ఏమవుతుంది అనమాట, అప్పుడు కరెక్ట్గా ఇచ్చిన సెట్ మాత్రమే ఎక్స్ప్రెస్ చేసినట్లు అవుతుంది అనమాట. లెస్ దాన్ 20, ఆర్ దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19 అని కూడా రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19. లెస్ దెన్ అంటే తక్కువ, ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి అక్కడ 19 కూడా మనం తీసుకున్నట్లు అవుతుంది అనమాట. ఎట్లా రాసినా మనకి కరెక్టే అవుతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్. ఇవి ఖచ్చితంగా మనకు అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్. మనకి ఎంటీ సెట్, నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్, ఈ మూడిటికి ఒకటే అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఎంటీ సెట్ అన్నా, నల్ సెట్ అన్నా, వాయిడ్ సెట్ అన్నా ఒకటే అర్థము. మనకి దీన్ని కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. అంటే డెఫినేషన్ అడగొచ్చు అనమాట. ఏ సెట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ఇట్, అంటే దాంట్లో ఏ విధమైన ఎలిమెంటు లేని సెట్స్ అనమాట. దట్ ఈజ్ కాల్డ్ నల్ సెట్ అనమాట. ఇక్కడ నల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇట్లా ఎంటీ కర్లీ బ్రాకెట్స్ రాస్తాం. ఆర్ పై అనే ఒక గ్రీక్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం వాడాలి, అంటే నల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి. అంతేగాని మనం ఇట్లా బ్రాకెట్స్ మధ్యలో పై అనే సింబల్ని వాడకూడదు, ఇది తప్పు అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ సెట్లో పై అనేది కూడా ఒక ఎలిమెంట్ అవుతుంది, కాబట్టి ఇది నల్ సెట్ కాదు. ఎయిదర్ ఎంటీ బ్రాకెట్స్ ఆర్ సింబల్ పై, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం నల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు నల్ సెట్ పై ఈక్వల్ టు ఇలా రాయొచ్చు. ఓకే, ఎంటీ బ్రాకెట్స్ రాయొచ్చు అనమాట. మనకి ఈ నల్ సెట్కి డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ అడగొచ్చు, లేకపోతే కొన్ని సెట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నల్ సెట్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. మనకి ఎలిమెంట్స్ లేని సెట్ నల్ సెట్ ఎలా అవుతుంది, దీనికి ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలనే కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. మనం ఒక్కసారి దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ఇట్లాంటి నల్ సెట్ని మనం ఎన్నైనా చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, న్యాచురల్ నెంబర్ సెట్. మనకి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, 1 దగ్గర స్టార్ట్ అయ్యాయి. అంటే 1 కంటే చిన్న న్యాచురల్ నెంబర్ ఏది ఉండదు కదా, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. కాబట్టి 1 కంటే చిన్నగా ఉండే ఏది మనకి న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. కాబట్టి మనకి నల్ సెట్కి ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ p ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెస్ దాన్ 1.
అంటే 1 కంటే చిన్నవైన సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మనకి పీగా రిప్రజెంట్ చేసాం. అంటే 1 కంటే చిన్న న్యాచురల్ నెంబర్స్ మనకి ఎక్కడ ఉండవు కదా, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, నల్ సెట్ అవుతుంది ఆర్ ఎంటీ సెట్ అవుతుంది అనమాట. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రైమ్ నెంబర్స్, ఇంతకుముందు చెప్పుకునేవి ప్రైమ్ నెంబర్స్ కదా, ఈ ప్రైమ్ నెంబర్స్లో మనకి 2 ఒక్కటే ఈవెన్ ప్రైమ్. అంటే ప్రైమ్ నెంబర్స్లో ఉన్న ఏకైక ఈవెన్ నెంబర్ ఏంటంటే 2 మాత్రమే. ఇంక ఈ 2ని మినహాయించినట్లయితే మనకి మిగిలిన ప్రైమ్ నెంబర్స్లో ఎక్కడ ఈవెన్ నెంబర్ అనేది ఉండదన్నమాట. అంటే మనకి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం నల్ సెట్కి ఎగ్జాంపుల్కి ఎలా రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్స్ గ్రేటర్ దాన్ 2. అంటే 2 కంటే పెద్దగా ఉండే ఈవెన్ ప్రైమ్స్ యొక్క సెట్ అని అనుకోండి, అక్కడ కూడా మనకి ఒక్క ఎలిమెంట్ ఉండే ఛాన్స్ లేదు. అంటే 2 కంటే పెద్ద ఈవెన్ నెంబర్ ఏది కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు, కాబట్టి అది కూడా మనకి నల్ సెట్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా మనం చాలా మా ఎగ్జాంపుల్స్ ఈ నల్ సెట్కి చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే నెక్స్ట్ యూనివర్సల్ సెట్. మనం ఈ యూనివర్సల్ సెట్ గురించి మాట్లాడాలంటే దీనికంటే ముందు మనం సబ్సెట్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ యూనివర్సల్ గురించి సెట్ గురించి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అసలు మనకి సబ్సెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సమ్ సెట్ 1 2 3 4 5 అండ్ బి ఈక్వల్ టు సమ్ 2 4 అనుకుందాం. ఒకసారి ఈ రెండు సెట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ 2బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 2 4. ఈ 2 ఎలిమెంట్స్ కూడా మనకి ఏలో ఉన్నాయి, ఏలో ఇంకా అదనంగా ఉండొచ్చు. అంటే ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ. కాబట్టి ఇక్కడ బీని ఏమంటామంటే సబ్సెట్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఏదైనా ఒక సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వేరొక సెట్లో ఉన్నట్లయితే ఆ ఫస్ట్ సెట్ని సెకండ్ సెట్కి సబ్సెట్ అంటాం. దీన్ని ఎలా రాస్తామంటే బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏంటనమాట, బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం యూనివర్సల్ సెట్ని డిఫైన్ చేయొచ్చు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాబ్లంలో మనకి ఏబిసిడి అనే 4 సెట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈక్వల్ టు సమ్ సెట్ నెంబర్స్ అవి ఇస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి, అట్లాగే సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి, అట్లాగే డిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి అనుకుందాం. అంటే ఇక్కడ ఈ బిసిడి అనే 3 సెట్స్ కూడా ఏకి సబ్సెట్స్ అవ్వాయి అనుకోండి. అప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఏ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్. అంటే మనం యూనివర్సల్ సెట్ ఎలా చెప్పొచ్చు అనమాట, మిగిలిన అన్ని సెట్స్ని సబ్సెట్స్గా కలిగినటువంటి సెట్స్ అనమాట మనం యూనివర్సల్ సెట్ అనొచ్చు అనమాట. అంటే మిగిలినవన్నీ కూడా దానికి సబ్సెట్స్గా ఉంటాయి. అట్లాంటి సెట్ని మనం యూనివర్సల్ సెట్గా మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి యు అని కానీ లేకపోతే మ్యూ అనే గ్రీక్ లెటర్ని కానీ ఉపయోగిస్తూ ఉంటాం. యుఆర్ మ్యూ, దీన్ని మ్యూ అని రీడ్ చేయాలి. ఓకే, ఇది యూనివర్సల్ సెట్ యొక్క సింబల్ అన్నమాట. నెక్స్ట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. మనకి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కార్డినల్ నెంబర్. అంటే ఒక సెట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఆ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సమ్ సెట్ 1 2 3. అప్పుడు దీని యొక్క కార్డినల్ నెంబర్ని మనం ఎన్ ఆఫ్ ఏతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎన్ ఆఫ్ ఏ మీన్స్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏలో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం దాని యొక్క కార్డినల్ నెంబర్ అంటున్నాం కదా. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ యొక్క కార్డినల్ నెంబర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. దెన్ ఫైండ్ ఇట్స్ కార్డినల్ నెంబర్ అనే క్వశ్చన్ అడిగాడు అనుకుందాం. అంటే ఇక్కడ మనకి బి అనే సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. అయితే దాని యొక్క కార్డినల్ నెంబరు చెప్పాలి. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనేవి డైరెక్ట్గా కనిపించవు కదా, వాటి యొక్క కామన్ ప్రాపర్టీనే కనిపిస్తుంది మనకి సెట్ బిల్డర్ ఫామ్లో. అంటే ఫస్ట్ దీన్ని మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అంటే మనకి 6 యొక్క ఫ్యాక్టర్స్ తెలిసి ఉండాలి.
ఫ్యాక్టర్ అంటే మనకి ఈజీగా ఏం అర్థం చేసుకుంటామంటే ఈ 6 అనే నెంబరు ఏ టేబుల్లో వస్తుందో మనం వాటిని వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతే అవి ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. మనం ఫస్ట్ 1 టేబుల్ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే 1 టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ వస్తుంది కదా, కాబట్టి ఈ 6 యొక్క ఫ్యాక్టర్లో మొదటి 1 ఏమవుతుంది 1 అవుతుంది. అలాగే 2 టేబుల్లో 6 వస్తుంది కదా, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 3 టేబుల్లో కూడా వస్తుంది కదా, అలాగే 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, మళ్ళీ 6 టేబుల్లో 6 1 6 అవుతుంది కదా 6. అంటే మనకి ఏదైనా ఒక నెంబర్స్ని ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు అది 1తో స్టార్ట్ అవుతుంది, అదే నెంబర్తో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ 1 అని మినహాయించినట్లయితే మిగిలిన అన్ని నెంబర్స్ కూడా అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. వీటి గురించి మనకి అవగాహన ఉంటే ఈ సెట్స్లో ఉన్న చాలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది రోస్టర్ ఫామ్లో ఉంది కాబట్టి ఎలిమెంట్స్ అన్నీ మనకి డైరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి దీని యొక్క కార్డినల్ నెంబర్ని ఈజీగా రాయొచ్చు. అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ అంటే ఎన్ ఆఫ్ బి ఈక్వల్, ఇందులో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్, వెరీ ఇంపార్టెంట్. మనకి 8 మార్క్స్ 4 మార్క్స్ సమ్స్ అడగాలి అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడగాలి. ఇక్కడ మనకి 3 ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ యూనియన్ ఆఫ్ సెట్స్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఓకే, మనం ఈ 3 ఆపరేషన్స్ గురించి ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఈజీ ఆపరేషన్స్. ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే ఈ మీద మనం బేస్ అయ్యి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఇక్కడ మనకి దీనికి సింబల్ ఏంటంటే యూనియన్, అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఇంటర్సెక్షన్, అలాగే మైనస్. ఈ 3 ఆపరేషన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మనం యూనియన్ ఆఫ్ సెట్స్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్స్ ఉన్నాయి, ఏ బి అనే 2 సెట్స్ ఉన్నాయి. దీని యొక్క యూనియన్ ఎట్లా రాస్తామంటే ఏ యూనియన్ బి అని రాస్తాం అనమాట. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ద యూనియన్ ఆఫ్ ద సెట్స్ ఏ అండ్ బి. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏ యూనియన్లో బిలో ఉండే ప్రతి ఎలిమెంటు ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి, ఏలో అయినా ఉండొచ్చు బిలో అయినా ఉండొచ్చు, రెండిట్లో అయినా ఉండొచ్చు అనమాట. అంటే మనకి ఏ బి ఆర్ రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి మనం ఏ యూనియన్ బిలో రాస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఏ బి అనే 2 సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అని రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏవవుతాయంటే ఏ అండ్ బి రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, ఏ బి అనే 2 సెట్స్ యొక్క డిఫరెన్స్ని మనం ఏ మైనస్ బితో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఈ ఏఎన్ బిలో ఉండే ఎలిమెంట్స్ ఓన్లీ ఏకి మాత్రమే చెందాలి, అందులో ఏ ఎలిమెంట్ కూడా బిలో ఉండకూడదు అనమాట. అంటే మనకి ఏకి చెంది బికి చెందని ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఏ మైనస్ బిలో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 5 6 and b equal to set of 2 4 6. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏ యూనియన్ బి చేద్దాం. అంటే ఏ యూనియన్ బి చేయమన్నారు అనుకుందాం. అప్పుడు మనం ఎట్లా రాయండి, ఫస్ట్ ఏ ఉంది కాబట్టి సెట్ ఏని రాయాలి. ఏ ఏంటి 1 2 3 5 6. నెక్స్ట్ సింబల్ ఏముంది యూనియన్, యూనియన్ తర్వాత మనకి బి సెట్ ఉంది కాబట్టి బి సెట్ని రాస్తాం 2 4 6. యూనియన్ అంటే ఏం చెప్పుకున్నాం, అది
ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు, అండ్ రెండిట్లో అయినా ఉండొచ్చు. వాటన్నిటిని మిక్స్ చేసి రాసేస్తాం ఆర్డర్లో అనమాట. అంటే 1 2 3 అట్లాగే 4 5 6. ఓకే, ఇప్పుడు ఈ ఏ యూనియన్ బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ బోత్. అంటే ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు, రెండిట్లో అయినా ఉండొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకుందాం ఎగ్జామ్లో 1 మార్క్ 2 మార్క్. ఫస్ట్ ఏ రాస్తాం. సెట్ ఏ ఏమిటి? 1 2 3 5 6. మధ్యలో సింబల్ ఏముంది? ఇంటర్సెక్షన్. బి 2 4 6. ఓకే, దిస్ ఈక్వల్ టు మనం ఎలా డిఫైన్ చేసాం? ఏ ఇంటర్సెక్షన్ ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలోని ఉండాలి, బిలోని ఉండాలి. అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మనకి రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏముంది? 2 ఉంది, అట్లాగే 6 ఉంది. అంటే ఓన్లీ 2 అండ్ 6 మాత్రమే వస్తాయి అనమాట ఏ ఇంటర్సెక్షన్ బిలోకి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏ మైనస్ బి. ఓకే, ఏ మైనస్ బి ఈక్వల్ టు ఫస్ట్ ఏ సెట్ ఉంది కాబట్టి ఏ సెట్ని రాస్తాం. 1 2 3 5 6 మైనస్ నెక్స్ట్ బి సెట్ని రాస్తాం. 2 4 6. ఓకే, మనకి ఈ సెకండ్ సెట్లో ఉన్న ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే ఫస్ట్ సెట్లో వాటిని ఎలిమినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, ఆ 2ని తీసుకోకూడదు. అలాగే 6 ఉంది, 6ని తీసుకోకూడదు. ఇప్పుడు ఏలో మిగిలిన ఎలిమెంట్స్ని మాత్రమే రాయాలన్నమాట. అంటే ఇక్కడ 1 3 5 అంటే ఏ మైనస్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో మాత్రమే ఉండాలి. వాటిలో ఏ ఒక్క ఎలిమెంట్ బికి చెంది ఉండకూడదు. అట్లాంటి ఎలిమెంట్స్ మాత్రమే మనకి ఏ మైనస్ బిలోకి వస్తాయి అన్నమాట. మనకి ఈ 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 3 ఆపరేషన్స్ మీద బేస్ అయ్యి అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఏవైనా 2 సెట్స్లో ఏ ఒక్క ఎలిమెంట్ కామన్గా లేనట్లయితే, అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేనట్లయితే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 3 5 అనుకుందాం. అట్లాగే బి ఈక్వల్ టు 2 4 6 అనుకుందాం. ఇప్పుడు ఏలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంటు బిలో లేదు, బిలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంటు ఏలో లేదు. కాబట్టి ఇక్కడ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఏబిలు రెండు కూడా మనకి డిస్జాయింట్ సెట్స్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? అంటే కామన్ ఎలిమెంట్స్ లేవు, ఇలా రాసినప్పుడు మనకు కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఏమొస్తుంది? నల్ సెట్ వస్తుంది. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? పై అని రాస్తాం కదా. అంటే మనకి ఏబీలు డిస్జాయింట్ సెట్స్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అవుతుంది. దీన్నే రివర్స్లో అడగొచ్చు అనమాట. ఇఫ్ ఏ అండ్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై దెన్ ఏ అండ్ బిఆర్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి పై అయితే ఏబీలు ఏమవుతాయంటే డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. ఓకే, ఇదే క్వశ్చన్ మళ్ళీ డిఫరెంట్గా ఎలా అడగచ్చు? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ అంటే నెంబర్ రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి పై అయింది అనుకోండి, పైలో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 0 కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 0 అవుతుంది. ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి అడిగితే పై అని రాస్తాం, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాస్తే 0 అని రాస్తాం. ఓకే, ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇక్కడ కొన్ని సెట్స్ ఇవ్వడం జరిగింది, వీటిని మనం రోస్టర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే రోస్టర్ ఫామ్లో మనకి ఎలిమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి కదా. అంటే ఎలిమెంట్స్ని మనం కామాస్తో వేరు చేస్తూ కర్లీ బ్రాకెట్ మధ్యలో రాసినట్లయితే అది రోస్టర్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్, అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఫ్యాక్టర్స్ అంటే ఈ 12 ఏ టేబుల్స్లో వస్తుందో అవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి మనం కర్లీ బ్రాకెట్ స్టార్ట్ చేసినట్లయితే మనం 1 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. అట్లాగే 2 టేబుల్లో 12 వస్తుంది కదా, 2. అట్లాగే 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. తర్వాత మనకి ఈ 6 అనేది 12లో హాఫ్ ఉంది కాబట్టి తర్వాత ఇంకే టేబుల్లో వచ్చే అవకాశం లేదు, డైరెక్ట్గా 12 అని రాసేసేయచ్చు. దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ వన్ ఈజ్
b ఈక్వల్ టు x such that x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 60. ఇక్కడ మనకు టూ కాన్సెప్ట్స్ని మెర్జ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి, అట్లాగే డివైజర్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఇక్కడ డివైజర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అన్న డివైజర్ అన్న ఒకటే మనకి. ఓకే, అంటే మనం ఏ నెంబర్తో మనం 60ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుందో దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ డివైజర్ ఆఫ్ 60. ఓకే, వాటిని మనం ఫ్యాక్టర్స్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ ఆ డివైజర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్లో ఉండాలి. అంటే ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండాలి, అలాగే డివైజర్ ఆఫ్ 60 అయ్యి ఉండాలి. ఆ రెండింటి యొక్క కామన్ ప్రాపర్టీని ఒబే చేసే ఎలిమెంట్స్ మాత్రమే మనకి బీలో వస్తాయి. అసలు ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2, 3, 5, 7, 11, 13 వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి డివైజర్స్ ఆఫ్ 60 అంటే ఏంటి అంటే 60ని డివైడ్ చేసే అంటే డివిజిబుల్ చేసే నెంబర్స్ 1 ఉంది, 2, 3, 4, 5, 6 తర్వాత 10, 12, 15 ఇట్లా ఉంటాయి. అయితే మనకి ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, మనకి 2 ఉంది కదా రెండిట్లోని, కాబట్టి 2 వస్తుంది. అట్లాగే నెక్స్ట్ 5 ఉంది, 5 వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ప్రైమ్ నెంబర్స్లో 60కి డివైజర్స్గా ఉండే నెంబర్స్ ఇంకేమైనా ఉన్నాయేమో చూసినట్లయితే మనకి 2, 5 మినహా ఇంకా ఏ ఒక్క నెంబరు కూడా మనకి ఈ బి సెట్లోకి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి 2, 5 అనేది బికి ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ సి ఎక్స్ వచ్చేటి ఎక్స్ ఈజ్ ఎన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. అంటే బెటర్ అనే వర్డ్లో ఉండే ఆల్ఫాబెట్స్ని తీసుకుని మనం సి సెట్లో రాయాలి. ఇట్లా రాసేటప్పుడు మనకి ఇందులో ఉన్న ఆల్ఫాబెట్స్ని మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. రిపీట్ అయిన లెటర్స్ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. వీటిలో ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చే నెంబర్ బి కదా, అంటే బి. నెక్స్ట్ ఈ 2 టైమ్స్ ఉన్నప్పటికీ మనకి ఒక్కసారి రాస్తే సరిపోతుంది. అట్లాగే తర్వాత ఆర్ వస్తుంది కదా, ఆర్. తర్వాత టీ. అంటే మనం ఎన్నిసార్లు ఉన్నా సరే లెటర్ని ఒకసారి రాస్తాం. ఇట్లా ఆల్ఫాబెటికల్ లెటర్లో ఆర్డర్లో రాసినట్లయితే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ వచ్చేటి ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4 లెస్ దెన్ 30. అంటే ఇక్కడ మల్టిపుల్స్ గురించి మనకి తెలిసి ఉండాలి. మల్టిపుల్ మీన్స్ మనకి 4 టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్నింటినీ కూడా మనం 4 యొక్క మల్టిపుల్స్ అంటాం అనమాట. అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే 6 టేబుల్లో వచ్చే నెంబర్స్. మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 టేబుల్లో వచ్చే నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది, లెస్ దెన్ 30 అంటే 30 కంటే చిన్న వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, 4 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏంటి? 4, 8, 12, 16, 20, 24, 28. ఇక్కడ ఆపేయాలి, ఎందుకంటే లెస్ దెన్ 30 తీసుకోవాలి. 32 నుంచి ఉన్నవన్నీ కూడా గ్రేటర్ దెన్ 30 అవుతాయి. కాబట్టి మనకి ఇది రోస్టర్ ఫామ్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద రోస్టర్ ఫార్మ్స్ ఆఫ్ గివెన్ సెట్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, ఇప్పుడు రోస్టర్ ఫామ్లో ఉన్న వాటిని మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ పి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 3, 5, 7, 11. ఓకే, ఇక్కడ మనకి చూస్తే అర్థమైపోతుంది ఇవి ఆడ్ నెంబర్స్ కాదు, ఎందుకంటే 2 ఉంది. ఓకే, ఈవెన్ నెంబర్స్ కాదు, ఎందుకంటే ఇవన్నీ ఆడ్ నెంబర్స్. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్స్ అని అర్థమైపోతుంది. అయితే ప్రైమ్ నెంబర్స్ మనం 11 వరకే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఫస్ట్ వాటికి యొక్క కామన్ ప్రాపర్టీ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కమా ఎక్స్ లెస్ దెన్. అంటే దేనికంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకోవడం జరిగింది. 12 అని రాయొచ్చు, 13 అని రాయొచ్చు. అంటే 11 తర్వాత ఉండే నెంబర్ అయినా రాయొచ్చు, లేకపోతే 11 తర్వాత ఉండే ప్రైమ్ నెంబర్ రాసినా మనకి కరెక్టే అవుతుంది అనమాట. నెక్స్ట్ క్యూ ఈక్వల్ టు 2, 4, 8, 16, 32. ఇవి ఈవెన్ నెంబర్స్ కాదు, ఎందుకంటే ఇక్కడ 6, 10 అవి రాలేదు కదా. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా 2 పవర్ 1, 4 అంటే 2 స్క్వేర్, నెక్స్ట్ 8 అంటే 2 క్యూబ్, 16 అంటే 2 పవర్ 4, 32 అంటే 2 పవర్ 5. అంటే అన్నిటినీ కూడా మనం
2 పవర్ సమ్ నెంబర్గా రాయగలుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం రాసేటప్పుడు ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఏంటి, ఏది మారకుండా ఉంది 2 అనేది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం 2. వాటి యొక్క పవర్సే మారుతూ ఉన్నాయి కదా, దాన్ని వేరియబుల్తో ఎక్స్ప్రెస్ చేస్తాం, అంటే ఇది ఎక్స్ అంటాం. నెక్స్ట్ ఈ పవర్స్ ఏం నెంబర్స్ 1 2 3 4 5 అనేది న్యాచురల్ నెంబర్స్ కదా, ఎక్కడి వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ 5 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్ని మనం డిఫైన్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని రాయొచ్చు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని. అయితే ఎక్కడి వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, 5 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 అని రాయొచ్చు, లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాసినా సరిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫార్మ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్ ఈక్వల్ టు. అయితే మనకి -3 -2 -1 0 1 2 3 ఇవన్నీ కూడా మనకి ఇంటిజర్స్ అని అర్థమైపోతుంది. కానీ మనకి ఇంటిజర్స్ అనేవి నెగిటివ్ నెంబర్స్ ఇన్ఫైనైట్గా ఉంటాయి, పాజిటివ్ నెంబర్ ఇన్ఫైనైట్గా ఉంటాయి. కానీ మనం -3 నుంచి +3 వరకు ఉన్న ఇంటిజర్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి, అట్లా డిఫైన్ చేయాలి. ఫస్ట్ మనం దీన్ని ఒక వేరియబుల్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్, దీన్ని మనం అవసరమైతే ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఇంటిజర్స్ మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అని రాయొచ్చు, లేకపోతే ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ అని రాయొచ్చు. అయితే ఇవి -3 నుంచి +3 వరకు ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి మనం దీన్ని -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని రాస్తే సరిపోతుంది అనమాట. అంటే -3 నుంచి +3 వరకు ఉన్న ఇంటిజర్స్ అని చెప్పడం కోసం ఇలా సింబాలికల్గా రాయొచ్చు అనమాట. అంటే -3 మరియు అంతకంటే పెద్దవి, 3 మరియు అంతకంటే చిన్నవి అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. మనకి వీటిని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ కదా, అంటే ఇది ఎలా రాయొచ్చు 1 స్క్వేర్, తర్వాత 4ని ఎట్లా రాయొచ్చు 2 స్క్వేర్, 3 స్క్వేర్ అండ్ సో ఆన్, లాస్ట్లో 10 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏది కాన్స్టెంట్గా ఉంది, ఏది మారుతూ ఉందో చూసుకోండి. ఇక్కడ పవర్ అనేది కాన్స్టెంట్గా ఉంది, బేస్ అనేది మారుతూ ఉంది. కాబట్టి ఇది ఏదైతే మనకి మారుతూ ఉందో దాన్ని వేరియబుల్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఈ కింద బేస్ మారుతుంది కాబట్టి ఇది ఎక్స్ అని రాస్తాం. నెక్స్ట్ పవర్ 2నే ఉంది కాబట్టి దాని కాన్స్టెంట్ని అలాగే రాసేస్తాం, అంటే ఎక్స్ స్క్వేర్. ఓకే, సచ్ దట్ ఇప్పుడు ఈ బేస్ని మనం డిఫైన్ చేయాలి, ఎక్స్ని డిఫైన్ చేయాలి. ఈ 1 2 3 4 అనేవి ఏంటి, 10 అనేవి న్యాచురల్ నెంబర్స్, అప్ టు 10 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్. కాబట్టి మనం ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ రాయొచ్చు, లేకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. అయితే అన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకోలేదు, మనకి 10 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 రాయొచ్చు, లేకపోతే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 11 అని రాసినా సరిపోతుంది అనమాట. దీస్ ఆర్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ గివెన్ సెట్స్. ఓకే, మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.